భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏంటండి సూట్ కేసు నిండా బట్టలన్నీ సర్దుకుంటున్నారు? ఏదైనా క్యాంపుకు వెళ్తున్నారా? అడిగింది భర్తని భార్య. క్యాంపా నా బొంద! స్టీల్ సామాన్లు వాడిని. నేను ఆఫీస్కు వెళ్ళగానే రమ్మని చెప్పావుగా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని అన్నాడు. హైవే మీద ఓ ముసలావిడ కార్ని డ్రైవ్ చేస్తుంటే హైవే పెట్రోల్ పోలీస్ ఆఫీసర్ చూసి ఆపి అడిగాడు, ఈ రోడ్డుని డైవర్ట్ చేశాము, మీరు బాణాలను చూడలేదా అని. ఆ ముసలావిడ, బాణాలా? అసలు నాకు ఆదిమవాసులే కనపడలేదు అని ఆవిడ జవాబు చెప్పింది. ఇద్దరి మధ్య సంభాషణ. నీకు ఈత వచ్చా అని అడిగాడు మొదటతను. రాదు అని చెప్పాడు రెండవతను. నీకన్నా ఆ కుక్క నయం, చూడు ఎంచక్కా ఎలా ఈదుతుందో అన్నాడు మొదటతను. నాకు రాదు సరే, మరి నీకు వచ్చా అని అడిగాడు రెండవతను. ఓ, బ్రహ్మాండంగా ఈదగలను అన్నాడు మొదటతను. మరి కుక్కకు నీకు తేడా ఏమిటి అని అడిగాడు రెండవతను. ఈ మధ్య వ్యాపారంలో బోల్డు లాభాలొచ్చాయని మా డాడీ కొత్త మొబైల్తో పాటు కొత్త ల్యాప్టాప్, కొత్త కారు కొని పెట్టాడ్రా నాకు, చెప్పాడు విశేష్. మీ డాడీ ఏం వ్యాపారం చేస్తుంటాడ్రా అనుమానంగా అడిగాడు రాకేష్. ఆనియన్ బిజినెస్, గొప్పగా చెప్పాడు విశేష్. తల్లి కొడుకు మధ్య సంభాషణ. అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చిన అఖిల తన పుత్రరత్నాన్ని, ఈ హాల్లో గోడల నిండా పిచ్చి బొమ్మలేసింది నువ్వేనా కోపంగా అడిగింది కొడుకుని. అవును మమ్మీ, నిన్న ఎదురింటి ఆంటీతో ఇది డ్రాయింగ్ రూమ్ అని నీవే చెప్పావుగా, రంగు పెన్సిల్స్ చూపిస్తూ గర్వంగా బదిలిచ్చాడు బన్నీ.